భారతదేశాన్ని తరచుగా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని రిఫర్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలోని మొత్తం డయాబెటీస్ పేషెంట్స్లలో 17% మంది భారతదేశంలో ఉన్నారు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 80 మిలియన్ మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. అలాగే 2045 నాటికి ఈ సంఖ్య 135 మిలియన్కి పెరుగుతుందని అంచనా. నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ బర్డన్ అంచనా వేయడానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను కవర్ చేసే మొదటి కాంప్రహెన్సివ్ స్టడీస్లలో ఒకటి అని ప్రచారం చేయబడిన ఒక పేపర్ ప్రకారం 2019 టు 2021 మధ్య 31 మిలియన్ మంది భారతీయులు డయాబెటీస్ బారిన పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం డయాబెటీస్ అనేది బ్లైండ్నెస్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్, ఇంకా కాళ్ళ యాంపిటేషన్ వంటి వాటికి మేజర్ కారణం. హిస్టరీ, కల్చర్ అండ్ డైవర్సిటీతో నిండిన భారతదేశం గ్రాడ్యువల్లీ దాని పట్టును బిగిస్తున్న డయాబెటీస్ అనే ఒక సైలెంట్ ఎపిడమిక్తో పోరాడుతోంది. ఒకప్పుడు లైఫ్ స్టైల్ డిజీజ్గా కన్సిడర్ చేయబడిన డయాబెటీస్ దాని స్టేటస్ను అధిగమించి ఒక క్రిటికల్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్గా మారింది. ఈ వీడియోలో డయాబెటీస్ యొక్క భయంకరమైన పెరుగుదల, కన్సర్టివ్ ఫ్యాక్టర్స్, ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ మీద దాని ఇంపాక్ట్, ఇంకా అవేర్నెస్ అండ్ యాక్షన్ యొక్క అర్జెంట్ నీడ్ని అర్థం చేసుకోవడానికి, అలాగే డయాబెటీస్కి కారణమయ్యే మల్టీఫాస్టెడ్ రీజన్స్ని కాంప్రహెన్సివ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అనేది టైప్ 1 డయాబెటీస్ ఇంకా టైప్ 2 డయాబెటీస్ అని రెండు విధాలుగా ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ కేసులో ప్యాంక్రియాస్ నుండి తగినంత ప్రొడక్షన్ అండ్ సిక్రిషన్ ఆఫ్ ఇన్సులిన్ లేని కారణంగా ఏర్పడే మెడికల్ కండిషన్. అలాగే టైప్ 2 డయాబెటీస్ అనేది డిఫెక్టివ్ రెస్పాన్స్ ఆఫ్ ఇన్సులిన్ కారణంగా ఏర్పడే మెడికల్ కండిషన్. నార్మల్ బాడీ సర్కమ్స్టాన్సెస్లో ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ గట్టిగా కంట్రోల్ చేయబడతాయి. ఇన్సులిన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తుంది. బ్లడ్లో గ్లూకోజ్ పెరిగినప్పుడు, ఉదాహరణకి మనం ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ లెవెల్ని నార్మలైజ్ చేయడానికి ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఇన్సులిన్ లేకపోవడం లేదా తగినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వనందున హైపర్గ్లైసెమియాకు కారణమవుతుంది. వరీయింగ్లీ భారతదేశంలో పెద్ద సంఖ్యలో పిల్లలు కూడా డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఆహారంలో ఎక్కువ ప్రాసెస్ చేయబడిన ఇంకా ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడటం వల్ల పిల్లలు ఒబెసిటీ ఇంకా మెటబాలిక్ సిండ్రోమ్కి చాలా తొందరగా గురవుతున్నారు. భారతీయులు అనేక ఆరోగ్య పరిస్థితులతో పోరాడుతున్నప్పటికీ డయాబెటీస్ చాలా ముఖ్యమైన సమస్య. ఇది కోవిడ్-19 పాండమిక్ ద్వారా స్పష్టంగా చూపబడింది. డయాబెటీస్ లాంటి కోమోర్బిడిటీస్ వల్ల భయంకరమైన మ్యూకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్తో సహా వర్స్ అవుట్కమ్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న దేశం షుగర్ డిజీజ్ నేడు మన దేశానికి విపరీతమైన హెల్త్ ప్రాబ్లంను కలిగిస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డయాబెటీస్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం ప్రపంచంలో హై బ్లడ్ షుగర్ కారణంగా 3.4 మిలియన్ మంది మరణించారు. ఈ నంబర్స్ని అర్థం చేసుకోవడం ఎలా? పరిస్థితి యొక్క గ్రావిటీని అర్థం చేసుకోవడానికి నంబర్స్ను లోతుగా పరిశోధించడం అత్యవసరం. ఐసీఎంఆర్ నుండి ఇటీవలి స్టాటిస్టిక్స్ ప్రకారం భారతదేశంలో 101 మిలియన్ మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. పాపులేషన్లో 1/4 మంది డయాబెటీస్ లేదా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు. భారతదేశ జనాభాలో 11.4% లేదా ఇందాక చెప్పినట్టు 101 మిలియన్ మంది డయాబెటీస్తో జీవిస్తున్నారు. అలాగే జనాభాలో 15.3% లేదా అడిషనల్ 136 మిలియన్ మంది ప్రజలు ప్రీ డయాబెటిక్ ఉన్నారు. ది ఐసీఎంఆర్ ఇండాబ్ రూరల్ ఏరియాస్లో ప్రీ డయాబెటీస్ యొక్క అధిక ప్రివలెన్స్ని కనుగొంది. భారతదేశంలోని రూరల్ ఏరియాస్లో పెరుగుతున్న డయాబెటీస్ ఇంకా దాని సమస్యల గురించి శ్రద్ధ వహించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత గురించి స్టడీ ఆథర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభాలో 1/4 కంటే ఎక్కువ మంది డయాబెటీస్ లేదా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు. ఈ స్టాటిస్టిక్స్ కేవలం నంబర్స్కు మించి పెరుగుతున్న హెల్త్ క్రైసిస్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఇమీడియట్ అటెన్షన్ని డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితికి కారణాలేంటో తెలుసుకుందాం. భారతదేశంలో డయాబెటిక్స్ పెరుగుదల ఒక సింప్లిస్టిక్ నరేటివ్ కాదు. ఇది వివిధ దారాలతో అల్లిన ఒక కాంప్లెక్స్ టాపెస్ట్రీ. దేశంలో జరుగుతున్న ర్యాపిడ్ అర్బనైజేషన్, లైఫ్ స్టైల్ ఇంకా ఆహారపు అలవాట్లలో సిగ్నిఫికెంట్ మార్పుకు దారితీసింది. అర్బన్ సెంటర్స్ ఒకప్పుడు ఎపిటోమ్ ఆఫ్ ట్రెడిషన్గా ఉండేవి. మరి ఇప్పుడు కన్వీనియన్స్ డ్రివెన్ లైఫ్ స్టైల్కి కేంద్రాలుగా ఉన్నాయి. హై క్యాలరీ, లో న్యూట్రియంట్ డైట్స్ వినియోగం పెరుగుదల ద్వారా క్యారెక్టరైజ్ చేయబడుతున్నాయి.
సెడెంటరీ లైఫ్ స్టైల్, లాంగ్ వర్కింగ్ అవర్స్ ఇంకా టెక్నాలజీ డయాబెటీస్ కేసెస్ పెరగడానికి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఫిజికల్ ఇన్యాక్టివిటీ మోడర్న్ అర్బన్ లైఫ్కి ఒక సైలెంట్ కంపానియన్గా ఉంటూ హెల్త్ ఇష్యూస్కి ఒక బ్రీడింగ్ గ్రౌండ్గా మారింది. అందులో డయాబెటీస్ సెంటర్ స్టేజ్గా ఉంది. మనం పనిచేయడానికి మెషిన్స్ అవైలబిలిటీ పెరుగుతున్నందున డే టు డే యాక్టివిటీస్లో కూడా సబ్స్టాన్షియల్ డ్రాప్ కనిపిస్తుంది. స్ట్రెస్ ఆఫ్ కోర్స్ ఒక రోల్ ప్లే చేస్తోంది, కానీ దానిని క్వాంటిఫై చేయడం కష్టం. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. డాక్టర్ వి మోహన్, సీనియర్ ఆథర్ ఆఫ్ ది స్టడీ ది హిందూతో మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో సర్ప్లస్ ఫుడ్ అవైలబిలిటీ ఉన్నందున చాలామంది ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడినందున, నిద్ర సరిగా లేకపోవడం వలన, ఎక్సర్సైజ్ తగ్గినందుకు అండ్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినందుకు భారతదేశంలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. డైటరీ డైవర్సిటీ లేకపోవడం, హై కార్బోహైడ్రేట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్పై ఆధారపడడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, దానికి తోడు ఎయిర్ పొల్యూషన్ లాంటి ఎన్విరాన్మెంటల్ రిస్క్ భారతదేశంలో అధిక డయాబెటీస్ రేట్స్కి దోహదపడ్డాయి అని సౌమ్య స్వామినాథన్, చైర్, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్ WHO అన్నారు. మోడర్న్ లైఫ్ యొక్క ప్రెషర్స్, వేగంగా ఎవాల్వ్ అవుతున్న సొసైటీ యొక్క డిమాండ్లతో కలిసి ఒక పర్ఫెక్ట్ స్ట్రామ్ లాగా డయాబెటీస్ డెవలప్మెంట్కి కారణమయ్యాయి. ఇకపోతే పొల్యూషన్ అనేది ఇండస్ట్రియలైజేషన్ యొక్క మరో బై ప్రోడక్ట్. ఈ కాంప్లెక్స్ ఇష్యూకి ఇంకొక లేయర్ను యాడ్ చేస్తుంది. ట్యూబర్క్లోసిస్, సెప్సిస్ ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి డయాబెటీస్ ఒక స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్. ఇన్ఫెక్టియస్ ఏజెంట్స్ క్యాన్సర్కి కారణమవుతాయి. ఎగ్జాంపుల్, హ్యూమన్ పాపిలోమా వైరస్ సర్వికల్ క్యాన్సర్కు కారణమవుతుంది. కోవిడ్-19 వేవ్స్ మిలియన్ల మందిని ప్రీ డయాబెటీస్ ఇంకా డయాబెటీస్కు గురి చేసే అవకాశం ఉంది. ఇంకా నేచర్తో తగ్గుతున్న అనుబంధం కీలకమైన అంశం. కాంక్రీట్ జంగల్స్ గ్రీన్ స్పేసెస్ను రీప్లేస్ చేస్తున్నందున వ్యక్తులు తమను తాము న్యాచురల్ ఎన్విరాన్మెంట్ నుండి ఎక్కువ దూరం చేసుకుంటున్నారు. ఈ డిస్కనెక్షన్ యొక్క కాన్సిక్వెన్సెస్ కేవలం ఎకలాజికల్ సంబంధమైనవి మాత్రమే కాకుండా హ్యూమన్ హెల్త్ యొక్క వెరీ కోర్కు విస్తరించబడ్డాయి. ప్రతి ఒక్కరికి చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. డయాబెటీస్ యొక్క ఛాలెంజెస్తో పోరాడుతున్న వ్యక్తులు మరియు కుటుంబాల పర్సనల్ నరేటివ్స్ ఒక పదునైన చిత్రాన్ని చిత్రించాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్ యొక్క ఫైనాన్షియల్ బర్డన్, ఈ కథలన్నిటికీ ఉన్న కామన్ థింగ్ డయాబెటీస్ ఎపిడమిక్ యొక్క ఎకనామిక్ ఇంప్లికేషన్స్ని చూపిస్తుంది. రిలేషన్షిప్స్ మీద ఉన్న ఎమోషనల్ టోల్ కూడా ఈక్వల్లీ ముఖ్యమైనది. డయాబెటీస్ని మనం పర్సనల్ హెల్త్ ఇష్యూగా అనుకుంటాము, కానీ డయాబెటిక్ పేషెంట్స్ యొక్క ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ కూడా వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాయి. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ స్పౌస్ కానీ, చిల్డ్రన్ కానీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కానీ ఈ డయాబెటీస్ వల్ల వచ్చే ఛాలెంజెస్ని, దాని క్రానిక్ నేచర్ని అర్థం చేసుకోలేక చాలా కష్టపడతారు. అవేర్నెస్ అండ్ యాక్షన్ యొక్క తక్షణ అవసరం. భారతదేశం ఇప్పటికే డయాబెటీస్ మరియు దాని సమస్యలతో బాధపడుతున్న 100 మిలియన్స్ ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ప్రీ డయాబెటిక్స్, ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఒబెసిటీతో ఉన్న 136 మిలియన్ల మందిలో డయాబెటీస్ ప్రివెంట్ చేయడానికి సైమల్టేనియస్గా ఎఫర్ట్ పెట్టాలి. దీనివలన భారతదేశం ఆరోగ్యంపై మరింత పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఇంకా కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ సిస్టమ్ను నిర్మించవలసి ఉంటుంది. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ను స్ట్రెంగ్తన్ చేయడం మరియు బ్లడ్ షుగర్ టెస్టింగ్, ఓరల్ హైపోగ్లైసెమిక్ మెడిసిన్స్ ఇంకా ఇన్సులిన్ వంటి అవసరమైన టెక్నాలజీస్ సులభంగా అందుబాటులో ఉంచడం ప్రభుత్వానికి చాలా కీలకం. ప్రస్తుతం డయాబెటీస్తో బాధపడుతున్న లక్షలాది మంది ప్రజలు మెడిసిన్స్ కోసం తన పాకెట్లోంచి డబ్బులు చెల్లిస్తున్నారు. పేదరికంలో నివసించే వారికి ఇది భరించలేని భారం. భారతదేశం న్యూట్రిషన్ పాలసీ డయాబెటీస్ ఎపిడమిక్ని దృష్టిలో పెట్టుకుని భారతీయులందరికీ న్యూట్రిషన్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అందుబాటులో ఉండేలా మన ఫుడ్ సిస్టంలో ట్రాన్స్ఫర్మేషన్ తేవాలి అని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్ అండ్ ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్ WHO సౌమ్య స్వామినాథన్ అన్నారు. డైటరీ ప్రిఫరెన్సెస్ మార్చడానికి ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్కి న్యూట్రిషన్ లిటరసీ ఇంకా బిహేవియరల్ టిప్స్ అవసరమవుతాయి. వీటికి తోడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాస్కెట్లో పప్పులు, మినుములు, పండ్లు, కూరగాయలను చేర్చడానికి ఒక పాలసీ ఇంకా రెగ్యులేటరీ ఇంటర్వెన్షన్స్ అవసరమని వివరించారు. అర్బన్ మరియు రూరల్ ఏరియాస్లోని వ్యక్తులను చేరుకోవడానికి రూపొందించిన క్యాంపెయిన్స్ చాలా కీలకమైనవి. బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ గురించిన సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం డయాబెటీస్ పెరుగుదలను అరికట్టడంలో పివోటల్ పాత్ర పోషిస్తుంది. ఇంకా డయాబెటీస్ని టైమ్లీ నిర్ధారించడానికి రెగ్యులర్ హెల్త్ చెకప్స్
అండ్ ఎర్లీ డిటెక్షన్ తప్పనిసరి. క్రానిక్ మెడికల్ కండిషన్ అయినప్పటికీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం ద్వారా డయాబెటీస్ని ఇనిషియల్ లెవెల్స్లో అరికట్టవచ్చు. ఇంకా మెడిసిన్స్ ద్వారా దాన్ని ఎర్లీ స్టేజెస్లో అలాగే అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఎక్స్టర్నల్ ఇన్సులిన్ యొక్క వినియోగం ద్వారా నియంత్రించవచ్చు. హెల్త్ ఎడ్యుకేషన్ని స్కూల్ కరికులాలో చేర్చడం ద్వారా డయాబెటీస్తో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి మాత్రమే కాకుండా లైఫ్ స్టైల్ చాయిసెస్ గురించి నాలెడ్జ్ వస్తుంది. అలా భవిష్యత్తు తరానికి మనం ఒక ఆరోగ్యకరమైన పునాది వేయవచ్చు. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో రీసోర్సెస్ ఎలోకేషన్ కీలకమైనది. అడిషనల్గా ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ని ఎంకరేజ్ చేసే విధానాలు, న్యూట్రిషియస్ ఫుడ్పై సబ్సిడీస్ మరియు ఫిజికల్ యాక్టివిటీని ప్రోత్సహించే కార్యక్రమాలు వంటివి డయాబెటీస్ నివారణకు సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తాయి. చివరగా భారతదేశంలో పెరుగుతున్న డయాబెటీస్ కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఇది మన సొసైటీలో జరుగుతున్న ప్రొఫౌండ్ చేంజెస్కి ప్రతిబింబం. ఇది వ్యక్తులు, సంఘాలు మరియు పాలసీ మేకర్స్ నుండి కలెక్టివ్ రెస్పాన్స్ కోరుతూ యాక్షన్కి ఒక పిలుపు. అవేర్నెస్, ఎడ్యుకేషన్ ఇంకా కన్సర్టెడ్ యాక్షన్ ద్వారా మనం డయాబెటీస్ని ఓడించవచ్చు. తద్వారా భారతదేశానికి ఆరోగ్యకరమైన మరియు మరింత దృఢమైన భవిష్యత్తును రూపొందించవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో డైజెస్ట్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.